తర్వాత వీకేఆర్కి సంబంధించి ₹1,00,00,000 పెట్టి నువ్వు సొంత ఇల్లు కట్టుకున్నావు, ఆ డబ్బులు ఎక్కడవి అని అడగడం జరిగింది. దానికి సమాధానం చెప్పలేదు. తర్వాత చిల్డ్రన్ హోమ్ కట్టుబాటులో ఉంది, అది కూడా 1,00,00,000 అవుతుంది, మరి ఈ డబ్బులు మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దానికి కూడా సరైనటువంటి జవాబు లేదు. అర్థమైందా? కేవలం టూకీగా మాట్లాడి నా మీద ఏదో మరలా బురద చల్లుతూ నిందిస్తూ మాట్లాడేసాడు తప్ప 3-4 వీడియోల్లో నేను అడిగినటువంటి వాటికి ప్రజలకు కావలసిన జవాబు అతను ఇవ్వలేకపోయాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అతను మోసాలు, అతని డ్రామాలు, అతని యొక్క ఆత్మీయ స్థితి, అతని భక్తిహీనత ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఎందరైతే ఈ వీడియో చూస్తూ ఉంటున్నారో వారందరికీ శుభాభివందనాలు తెలియజేసుకున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ముఖ్య అంశాంతో కూడినటువంటి మాటలను నేను మీ యొద్ద పంచుకోవాలని కోరుకుంటున్నాను. గనుక సత్యాన్ని గ్రహించాలని, సత్యం వైపు అనేక మంది క్రైస్తవులు అనుసరించాలని, సత్యాన్ని విని ఆ సత్యం అనబడుతున్నటువంటి మార్గంలో సర్వలోక క్రైస్తవులందరూ ఉండాలని కోరిక నాలో ఉంటుంది. గనుకనే ఆ కోరిక మేరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఆయన నివాసం చేయించు ఉంటున్నంత కాలం మన శరీరములో 2 ఆత్మలు ఉంటున్నాయని, ఒకటి నా ఆత్మ, అలాగనే నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. కనుక నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమాజం తప్పుడు ప్రచారాలు, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలను అనుసరిస్తూ డబ్బులే ధ్యేయంగా అనుకుంటూ వ్యాపారంగా దేవుని వాక్యాన్ని అలవాటుగా మార్చుకొని ఈనాడు మన మధ్యలో ఒక పిచ్చి పట్టినటువంటి వ్యక్తిగా ఉన్నవాడే వీకేఆర్, అలాగనే అతని అనుచరుడైనటువంటి గాబ్రియల్ గారు. వీకేఆర్ గారు గాబ్రియల్ తమ్ముడు. ఇతను చాలా చిన్నవాడు, ఇతనికి బైబిల్ పట్ల సరైనటువంటి అవగాహన లేదండి. ఇతను ఒక కిడ్స్. అలాగనే తన గురువు అనుకుంటున్నటువంటి వీకేఆర్ గారి గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఈ దినమున. ప్రియులారా, వీరు ఎంత వాక్యానికి భిన్నంగా బోధ చేస్తున్నారంటే, వాక్యాన్ని ఏ విధంగా అయితే వక్రీకరిస్తున్నారంటే, ఈరోజు మీరు కొన్ని వాక్యాలను మీరు వినబోతున్నారు. అలాగనే ఈ వీడియోను చివరి వరకు మీరు విన్న తర్వాతనే బైబిల్ యొక్క సారమన్నది, నిజం తర్వాత ఏది అబద్ధం అని మీకు తెలుస్తుంది. గనక ప్రియమైన దేవుని వారలారా, సత్యాన్ని గ్రహించాలని, సత్యం ప్రకారంగా బ్రతకాలని ప్రభుపేట నేను కోరుచున్నాను. మరి ముఖ్యంగా ఒక పాస్టర్ గారు జేమ్స్ బాబు అనబడుతున్న పాస్టర్ గారు ఈ వీకేఆర్ గారు గురించి చందమామ కథలని నేను షార్ట్ వీడియోగా ప్రారంభంలోనే నేను ఇచ్చి ఉన్నా. మీరు దాన్ని విని ఉంటారని ప్రభుపేట నేను కోరుచున్నాను. ఆ జేమ్స్ బాబు అనబడుతున్న దైవజనులు ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసని, ఇతని గురించి చాలా చెడ్డవాడని, తర్వాత చందమామ కథలు అని పెట్టాడు. చూసారా? అంటే ఎంత చక్కగా బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించటంలో ఇతను బాగా ఆరితేరి ఉన్నాడని అర్థం. బైబిల్ను వక్రీకరించటం, బైబిల్ లేనిది చెప్పటం, బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా, ఏమండి మళ్ళీ ఒక మాట వీళ్ళు అంటున్నారు ఏంటంటే, బైబిల్ ఓపెన్ సెట్ వాళ్ళు మా మీద బురద తల్లుతున్నారు, వీడియోలు తయారు చేస్తున్నారు, ఇదిగో జేమ్స్ గారి మీద, వంశీ గారి మీద, వీకేఆర్ వారి మీద, అన్నా నీ మీద చేస్తున్నారని శిష్యరికం చేస్తున్నటువంటి గాబ్రియల్ అనబడుతున్నటువంటి తమ్ముడు చాలా రెచ్చిపోతున్నాడు. నువ్వు రెచ్చిపోతున్నావు, నువ్వేమన్నా బాక్సింగ్ ఆడుతున్నావా రింగ్లో? ఏంటిది అసలుకి తమ్ముడు నీవు? ఏంటి ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీద మాకు అభిమానం ఉన్నా, మాకు గౌరవం ఉంటున్నదంటే గల కారణం జ్ఞానాన్ని నేర్పించాడని ఒక మంచి ఉద్దేశంతో.
ఈరోజు నేను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తరపున మాట్లాడటం లేదు. ఒక సత్యాన్ని చెప్పటానికి కొరకు నేను మాట్లాడుతున్నా. అసత్యాన్ని ప్రకటించుచున్నటువంటి వీరిని సత్యము ప్రకటించాలనే ఒక మంచి ఉద్దేశముతోటి ఈరోజు వీడియో తయారు చేయడం జరుగుతుంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తరపు నుంచి కాదు. నోరు మూసుకో అంటున్నావు కదా చిన్నోడ గాబ్రియల్. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనగానే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ వర్తిస్తుంది ఇది. కొందరు మౌనంగా ఉంటారేమో, అది వాళ్ళ వ్యక్తిత్వం. కానీ నేను మౌనంగా ఉండేవాడని కాదు. బైబిల్ గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడినా, బైబిల్ లేనిది చెప్పినా, బైబిల్కి భిన్నంగా ఎవరే కానీ ప్రకటన చేసినా గలం విప్పే హక్కు పరలోకమందు కన్న తండ్రి ఇచ్చాడు. అది మాట్లాడటానికి పరలోకము కన్న తండ్రి ఇచ్చారు. ఒక వ్యక్తి, ఒక మనుషులు ఇచ్చినటువంటిది కాదు ఇది. ఒక వ్యక్తి కింద లేకపోతే దాసోహంగా ఉండే వ్యక్తులం కాదు మేము. బైబిల్లో వ్రాయబడినటువంటి మాటల గురించి, అలాగనే పరలోకమందున కన్న తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి మేము కంకణం కట్టుకున్న వారమే తప్ప అజ్ఞానంగా మాట్లాడుతున్న అనేక మంది మూర్ఖుల నోరును మూయించాలని నా పరలోకమందున కన్న తండ్రి సర్వ హక్కు మనకిచ్చాడు. ఒక సంస్థ కిందనో లేదా ఒక వ్యక్తి సంబంధమైనటువంటి ఆయన దగ్గరనో గులాం ఉండే వాళ్ళము కాదు మేము. బైబిల్ గురించి, అలాగనే బైబిల్లో రాయబడిన మాటలను తప్పుడు ప్రసంగాలు, తప్పుడు బోధలు చేయించిన వారి మీద గలం విప్పే హక్కు పరలోకమందున్న కన్న తండ్రి ఇచ్చాడు. అంతేగా నువ్వు ఆయన చెప్పొద్దని, ఆయన ప్రకటన చేయకూడదని, ఇదిగో అత వాళ్ళకి యాంటీగా ఎవరు మాట్లాడకూడదని అంత మాత్రమే మాట్లాడుతాం. అది రైట్స్ మనుషులు కదా మాకు ఇచ్చింది పరలోకమందున కన్న తండ్రి. మూర్ఖుడు అనబడుతున్నటువంటి గాబ్రియల్, తమ్ముడు నువ్వు చిన్నోడివి, చెట్టు కన్నావు, ఇంకా నీవు ఏమంటున్నావు తెలుసా? మమ్మల్ని ఏలుబెట్టు చూపిస్తున్నావు. ఏంటిదంటుంటే మా గురించి ఇలా వీడియోలు చేస్తున్నారు, మా గురించి ఇలా వీడియో చేస్తున్నారు. వీడియో చేసేది నువ్వా మేమా? చెప్పు. వీడియోలు అప్లోడ్ చేసేది నువ్వా మేమా? ప్రసన్నబాబు గారి ఫోటో కానీ, అలాగనే మా ఆత్మీయ తండ్రి పిడి సుందర్ గారి యొక్క ఫోటో కానీ పెట్టుకొని వారు బోధలు తప్పు, వారు ప్రకటనలు తప్పు అని చెప్పేసి ఏమంటే మళ్ళీ పాత నిబంధనలో కొట్టివేయబడలేదని చెప్పేసి పాత నిబంధన ఛాయ అని కామెడీ చేస్తున్నారు కదయ్యా మీరు. అంటే ఒక వ్యక్తిని మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఒక కామెడీగా మాట్లాడేసి ఆ వ్యక్తిని మీరు కించబడుతున్నారు కదా. మరి నీ కాడ ఉందా సహోదరి ప్రేమ? నీ కాడ ఉందా సహోదరు యొక్క తత్వం? నువ్వు సహోదరుని మీద ప్రేమ అభిమానం కలిగి ఉంటున్నావా? లేకపోతుంటే కించపరుస్తున్నావు ఒక వ్యక్తిని. అయ్యాడి ఈరోజు పాత నిబంధన ఛాయ అంటూ ఈ గాబ్రియల్ అనబడుతున్నటువంటి బచ్చా చిన్నవాడు, కిడ్స్ అంటాను నేనైతే వారిని. కిడ్స్, పిల్లోడివి, నువ్వు చాలా పిల్లోడివి, నీకు బైబిల్ పట్ల ఆలోచన లేదు. నువ్వు వీకేఆర్ యొక్క అజ్ఞానమైన స్వభావంలోనికి వెళ్ళిపోయి అతని దగ్గర శిష్యరికం చేస్తూ అతని దగ్గర అజ్ఞానమైన బోధ నేర్చుకుంటున్నావు నీవు. తమ్ముడు గాబ్రియల్, నీ మేలు కోరుకొని చెబుతున్నావు. ఒక అన్నగా, ఒక పెద్దవాడిగా ఏం చెబుతున్నావు తెలుసా? ఇదిగో నువ్వు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలు గౌరవించి, దేవుడు రాసిన చట్టాన్ని గౌరవించి లేఖనాల పరిశీలనగా నేర్చుకోవటమే నీకు ప్రాముఖ్యమైన విషయం. కానీ నీకు మీ అన్నగారే నీకు దేవుడు. నువ్వు అంటున్నావు కదా పీడి సుందర్, మాకు పీడి సుందరరావు గారు దేవుడు కాదు. పీడి సుందరరావు గారు చెప్పినటువంటి వాక్యాలు లేఖనసారంగా ఉన్నాయా లేదని పరిశీలిస్తాం. ఒకవేళ పీడి సుందరరావు గారు లేఖనసారంగా చెప్పలేదనుకున్న మేము ఆయనకు ఫాలోవర్గా మారం. మాకు ఫాలోవర్ యేసుక్రీస్తు ప్రభువారు, మనుషులు కాదు. ఆయన మనం జ్ఞానం నేర్పించిన ఒక వ్యక్తికి కృతజ్ఞత కలిగిన వారంగా ఉంటున్నామే తప్ప మేము వ్యక్తి ఫాలోవర్సం కాదు. అండి కనుక మీరు ఎలాంటి వారంటే సరైనటువంటి రీతిలో వాక్యాన్ని ప్రకటించటం లేదు. BOU మీద మీకు ఎందుకయ్యా అంత కక్ష? నాకు అర్థం కాదు. బైబిల్ గ్రంథం నువ్వేమో చదువుతున్నావా? నువ్వు చదవవు, నీలో ఏముంది? కక్ష ఎక్కువ ఉంది. అందుకే ఇక్కడ జేమ్స్ బాబు అనబడుతున్నటువంటి పాస్టర్ గారు నీకు ఒక మంచి పేరు పెట్టండి వీకేఆర్కి. ఏంటిది? చందమామ కథలు. చందమామ కథలు బాగా నేర్చుకుంటున్నావేమో. ఈ చందమామ కథలు నేర్చుకున్నావు అనుకో వీకేఆర్ గారు, మీరు నిత్య రాజ్యంలోనికి చేరుకోలేరండి. ఏమండి గనక ప్రియులారా, వీళ్ళను ఉద్దేశించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయించిండండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయము
17వ వచనం. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. ఈరోజు మేము చెబుతున్నటువంటి ఉపదేశములు నువ్వు అంగీకరించి మంచి మార్గములు అనుసరించాలని చెబుతున్నాం. ఒకవేళ నేను ఖండిస్తున్నామంటే గల కారణం ఆ గద్దింపు నీ మేలు కొరకే. అర్థమవుతుందా? అలాగని అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు, విస్తారమైన మాటలు దోషముండక మానదు. వాక్యాన్ని వక్రీకరిస్తున్నావు కదా వికేఆర్ గారు మీరు. అలాగని గాబ్రియల్ తమ్ముడు నీవు కూడా వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు కదా. గనక విస్తారమైన మాటలు మీరిద్దరు కూర్చొని బైబిల్ పరిశీలనతో ఆలోచించటం లేదు. మీరిద్దరు కలిసి ఇగో యూనివర్సిటీ వాక్యాల తప్పు, ఇదిగో పాత నిబంధన ఛాయా 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 అనుకుంటూ లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ మీరిద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. కానీ ఇది సరి అయినదా అంటున్నా నేను. ఏమండి మళ్ళీ వీళ్ళండి అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. అంటే నీకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీద అంతరంగమును పగబెట్టుకొని ఉన్నావు సోదరా వికేఆర్ గారు. అలాగనే తమ్ముడు గాబ్రియలు, నేను చెబుతున్నటువంటి మాటలు నావి కాదు ఇవి. దేవుడు నీకు జ్ఞానం కలిగించాలని దేవుడు చెబుతున్న మాటలు ఇవి. అంతరంగం పగ ఉంచుకొని బోధ చేస్తున్నావా? అంతరంగం మన కక్ష ఉంచుకొని బోధ చేస్తున్నావా? లేక ఆత్మల రక్షణార్థం కొరకే బోధ చేస్తున్నావా? మనుషులు మెప్పు కొరకు చేస్తున్నావా? పరలోకమందున కన్న తండ్రి మెప్పు కొరకు చేస్తున్నావా? నువ్వు ఒకవేళ మనుషులు మెప్పు కోరుకునే బోధ చేసి ఇదిగో ఇక్కడ చెప్పాడు కదా, ఏంటిది చందమామ కథలని జేమ్స్ బాబు గారు చెప్పారు కదా. ఏంటి మరి ఆ జేమ్స్ గారు చెబుతున్నటువంటి యొక్క అంశములలో నువ్వు ఎలా ఉంటున్నావంటే నీ మాటలన్నీ చందమామ కథల్లాగానే ఉంటున్నాయి, కల్పనా కథలు. దీనివలన నువ్వు ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. అలాగనే అనాథాశ్రమాల కడత అని చెప్పి ఎన్నో కోట్ల రూపాయలు దాచుకున్నావు. దీనివలన నీకు వచ్చే లాభం ఏంటో తెలుసా? పాపం వలన వచ్చే జీతం మరణం. రాసి పెట్టుకో వికేఆర్ గారు, అలాగనే గాబ్రియల్ గారు. నాన్న చిటికన తమ్ముడు నువ్వు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. పాపం వలన వచ్చు జీతం మరణం. మరణం ఎక్కడ చేరుస్తుంది? నిత్యాగ్ని దండనలోనికి చేరుస్తుంది. గనక బైబిల్లో మీరు పరిపూర్ణంగా అనుభవ జ్ఞానం లేనటువంటి వారుగా ఉంటున్నారు. మళ్ళీ ఒక మాట అంటుంది గాబ్రియల్ గారు, BOUI జాగ్రత్త కబద్దార్ అంటున్నావు కదా. దీనికి జాగ్రత్త? అసలు మేము పసిపిల్లలమా? నువ్వు పసిపిల్లవా? నువ్వు అసలు పాలు తాగుతున్న కిడ్స్ తెలుసా? నీకు బైబిల్ పట్ల అనుభవ జ్ఞానం, బైబిల్ పట్ల ఆలోచన భావన నీ కాడ లేదు సోదరా గాబ్రియల్ తమ్ముడు, నీ కాడ అనుభవ జ్ఞానమే లేదు. కనుక నిన్ను ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ప్రియులారా 12వ వచనం, కాలమునబడి చూచుట మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠాలు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినుటకు బలమైన ఆహారము తినగలవారు కారు. మరి పాలు తాగుతున్న ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. గనక నువ్వు పాలు తాగుతున్నావు చిటికన్నా గాబ్రియల్ తమ్ముడు, నువ్వు పాలు తాగుతున్నవాడు గనక నీతి వాక్యం పట్ల నీకు అనుభవ జ్ఞానం లేదు. నీతి వాక్యం పట్ల అనుభవ జ్ఞానం కలిగిన వాడు ఎలా మాట్లాడు? మెచ్యూరుగా మాట్లాడతారు, బైబిల్ను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. నీ కాడ అనుభవ జ్ఞానం లేదు తమ్ముడు గాబ్రియల్. నువ్వేమంటున్నావు తెలుసా? వికేఆర్తో డిస్కషన్ చేస్తూ ఉంటున్నప్పుడు ఏమన్నా తెలుసా? నువ్వు వికేఆర్తో డిస్కషన్ చేస్తూ ఉంటున్నప్పుడు పాత నిబంధన గ్రంథములు వ్యభిచారం చేయొద్దు ఉన్నది, కొత్త నిబంధనటువంటి గ్రంథంలో రాగానే వ్యభిచారం చేయాలనా అని చెప్పిందా బైబిల్ నీకు? వ్యభిచారం చేయమనా అంటే నువ్వు వ్యభిచారం చేయమని ప్రోత్సహిస్తున్నావా? దుర్మార్గుడా! అసలు వాక్యాలను సరిగా మీరేమైనా పరిశీలిస్తున్నారా? లేకపోతే ఈ లోకములు అజ్ఞాన స్వభావం కలిగినటువంటి వారు మీరు? ఆ షార్ట్ వీడియో కూడా అండి నేను చివరి వాక్యం ప్రకటన చేసిన తర్వాత ముగింపులో నేను దాన్ని అప్లోడ్ చేస్తా, దయచేసి దాన్ని కూడా మీరు చూడండి. వీళ్ళు ఏమంటున్నారు అంటుంటే పాత నిబంధన గ్రంథం ఛాయ అంటున్నారు కదా. ఏది పాత నిబంధన గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటి? ఆ ఛాయ ఎలా అవుతుంది? అలాగనే ఈ గాబ్రియల్ తమ్ముడు ఏమంటుంటే పాత నిబంధన గ్రంథములు వ్యభిచారం చేయవద్దని ఉంది కదా, అంటే కొత్త నిబంధన గ్రంథం వ్యభిచారం చేయమనా అని చెప్పింది బైబిల్. అస్సలకి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నారు స్వామి గాబ్రియల్ చిటికన్నా. అసలుకి టీచరు నీకు సరైన పాఠాలు నేర్పించాలి, బెత్తం తీసుకొని నేర్పించాలి నీకు. ఖచ్చితంగా బెత్తం ఉండాలి, కర్ర 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 కొడతా ఉంటుంటే నీకు అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది, జ్ఞానం వస్తుంది. నీకు దెబ్బలు వల్లే బాగా దెబ్బలు పడనందుకే నువ్వు అజ్ఞానమైనటువంటి స్వభావంగా మాట్లాడుతున్నావు. బైబిల్కి భిన్నంగా, బైబిల్కి వ్యతిరేకరంగా యేసుప్రభువు ఏమన్నాడో కనీసం ఇంగీలి జ్ఞానంతో నా వచనాన్ని చదివావా?
యేసుప్రభు ఏమన్నాడు? పాత నిబంధన గ్రంథముల గురించి, వ్యభిచారం గురించే కానీ, తర్వాత మిగతా వాటి గురించి కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మాటను కొట్టివేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎక్కడది? మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచమునైనను కొట్టివేయవచితన తలంచవద్దు అని అంటూ యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చుటకు కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అంటున్నాడు. అంటే నేను నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయటకు నేను రాలేదు అంటూ అప్పుడేమంటుండు? ఆకాశమును 18వ వచనం. ఆకాశమును భూమి గతించిపోయినే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. తర్వాత 19. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరు మనుషులకు అలాగు చేయబోధింపు వాడెవడు వాడు పరలోక రాజ్యములో పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడును. ఏంటి అంట? ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు ఏదైనా ప్రకటన చేస్తూ ఉంటున్నప్పుడు, ఆ విషయాలు ప్రకటన చేస్తూ ఉంటున్నప్పుడు ఏం చేయాలంట? ఒకవేళ సరైన రీతిలో నువ్వు ప్రకటన చేయకుండా బోధ చేయకుండా లేదనుకో, పరలోకములో కూడా నీవు ఒక అల్పుడవు అంటున్నాడు. తర్వాత ఏమంటుండే? తర్వాత అయితే వాటిని గైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. అంటే ధర్మశాస్త్రం ఏ కాలానికి సంబంధించింది, ఎట్టి కాలానికి సంబంధించింది? ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఏంటిది? ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం క్రైస్తవుడు అనబడుతున్నటువంటి మనకు అది వర్తిస్తుందా, వర్తించదా? క్రొత్త నిబంధన అంటే ఏంది? పాత నిబంధన అర్థం ఏంటిది? అసలు పాత నిబంధన గ్రంథాన్ని దేవుడు ఛాయగా ఎందుకు అన్నాడు? ఛాయ అనటానికి అసలు గల కారణం ఏమిటి? ఛాయ అంటే ఒక నీడ ఏమైపోతుందండి? ఉంటుంది, వెళ్ళిపోతుంది. అలాగనే ఛాయ అన్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని గల కారణం ప్రియులారా, ఇదిగో ఒక నీడను ఏ విధంగా చూస్తూ ఉంటున్నావు నీ ముందు, ఆ నీడ నీ కంటికి కనిపించి మాయమైపోతుంది కదా. అలాగనే క్రొత్త నిబంధన అనబడుతున్నటువంటి నూతన నిబంధన రాగానే సర్వ సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వచ్చుచూ ఉన్నది గనుకనే ఆ క్రొత్త నిబంధనకు నాంది అంటే పునాది యేసుప్రభువారు వేసి ఉంటున్నప్పుడు ఛాయ అనబడుతున్న నీడ సమాప్తం చేయబడుతున్నది అన్నాడు. అంటే నిజస్వరూపం ఎందులో ఉన్నది? క్రొత్త నిబంధనలో ఉన్నది. అంటే పాత నిబంధనలో నిజస్వరూపం లేదని మనకు అనేకమైనటువంటి రెఫరెన్సులు బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. కానీ ఈడు చిటికన గాబ్రియేలు అసలు నీకు బైబిల్ గ్రంథం తెలుసా? ఇక్కడ అదే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటున్నాడు? యేసుప్రభువారు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఏంటిది? అయితే వాటిని గైకొని, వేటిని? ధర్మశాస్త్ర సంబంధమైన గ్రంథములు ఏవైతే విషయాలు రాయబడ్డాయో వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. వాటిని గైకొనకుండా నీవు మనుషుల మెప్పు కొరకు, డబ్బులు సంపాదించని లాభము కొరకు నీవు విర్రవిగుపడుతున్న స్వభావం కలిగిన వాడవై అనేక మందిని నా వైపు తిప్పుకోవాలని నువ్వు వాక్యాన్ని ఏం చేస్తున్నావు? నందిని పందిని, పందిని నందిని చేసేసి ఆ భిన్నంగా నువ్వు ఏం చేస్తున్నావు అంటే వాక్యాన్ని వక్రీకరిస్తున్నావు. తమ్ముడు గాబ్రియేలు, అలాగని VKR గారు, ఏందయ్యా మీ బోధలు విచిత్రంగా ఉన్నాయి. దాన్ని గైకొనాలి. గైకొన్న తర్వాత చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించి ధర్మశాస్త్రం ఏ కాలం ఎట్టి కాలానికి సూచించుచుందో దాన్ని విచారించి పరిశీలించవలసిన బాధ్యత మీలో ఉండాలి. అలా విచారించవలసిన బాధ్యత మీలో లేదనుకోండి, పరలోకంలో నువ్వు గొప్పవాడు కాదు, అల్పుడవు. గొప్పవాడెవరు? నాలంటాడు. బైబిల్ గ్రంథాన్ని చక్కగా పరిశీలన చేసి చెప్పగలిగిన వాడే పరలోకములు గొప్పవాడు, పరలోకమున కన్న తండ్రి. అలాంటి వాడిని గొప్ప స్థాయిలో ఉంచుతాడు. ఫ్యూచర్లో చూస్తుండే దేవుడు పరిపూర్ణమైన జ్ఞానాన్ని, వాక్యాన్ని ఎవరైతే ప్రకటన చేస్తారో వారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. దేవుని మెప్పించే పని చేయాలి కానీ మనుషులు ఈరోజు నిన్ను పొగడతారు, మనుషులు నీ దగ్గర ₹1 ఉన్నాయి అంటారు కానీ చివరికి అవి ఏవి నిన్ను కాపాడలేవు. కాపాడువాడు ఒక్కడే, నీ పరలోకమందున కన్న తండ్రి అంటూ ప్రియులారా 20వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్ర నీతి కంటెను పరుషుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరనని మీతో చెప్పుచున్నాను. శాస్త్రనీతి ఏ నీతి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. మన నీతి ఏ నీతి? క్రొత్త నిబంధనతో కూడినటువంటి నీతి.
మన నీతి ఏ నీతి? క్రొత్త నిబంధనతో కూడిన నీతి. శాస్త్రులు ఏ నీతి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంటే అర్థం ఏంటిది? విధిరూపకమైన ధర్మశాస్త్రం అంటున్నారు, అలాగే ఆచార ధర్మశాస్త్రం అంటున్నారు. అసలు విధిరూపక ధర్మశాస్త్రం అంటే ఏంది, ఆచార ధర్మశాస్త్రం అంటే ఏంటిది? ఇంకా మీరు దానిని క్లారిటీగా వివరణగా మీరు చెప్పలే. నేను చెప్తా, మీరు వినండి. సత్యాన్ని గ్రహించి మీరు సత్యం గ్రహించి వాక్యానుసారంగా ప్రవర్తించాలని ప్రభుపేట మంచి మనసు కలిగిన వాడవై, మీరు నశించటం నాకు ఇష్టం లేదు గనక మీరు పరలోక రాజ్యాన్ని చేరాలని ప్రభుపేట నేను మంచి మనసుతో కోరుకుంటున్నాం. అలాగని ఇక్కడ ఏమన్నా శాస్త్ర నీతి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి, వారి నీతి కంటే మన నీతి గొప్పగా ఉండాలంటే క్రొత్త నిబంధనతో కూడిన నీతి పరిపూర్ణతలో ఉంటుంది కనుక ఆ నీతిని అనుసరించాలని యేసుప్రభువు వారు అంటున్నాడు అనమాట. అది 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శనకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులు అంటే అర్థం ఏంటిది? ధర్మశాస్త్రంలో రాయబడిన ఏంటిది? ధర్మశాస్త్రం రాయబడిన విధురూపకమైనటువంటి ఆజ్ఞలతో కూడిన మాటలు. ధర్మశాస్త్రంలో ఒక మాట ఇది. క్షమించండి, ఎక్కడది? ఆ మోసే గారికి 10 ఆజ్ఞలు ఇవ్వబడి ఉంటున్నప్పుడు 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇది నరహత్య చేయవద్దన్న ఆజ్ఞ. ఏమండి, అక్కడ నరహత్య చేయవద్దని చెప్పేసి ఈ గాబ్రియల్ ఏమంటున్నాడు అంటుంటే, అక్కడ నరహత్య చేయవద్దని ఉన్నది కదా, క్రొత్త నిబంధనలోనికి రాగానే నరహత్య చేయాలా? అసలు యేసుప్రభువు వారు ఏమన్నాడు? నువ్వు కింద ఈ మొత్తం మత్తయి సువార్త 5వ అధ్యాయం మొత్తం చదువుకుంటూ పోతుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పాత నిబంధనలో రాయబడిన ఆజ్ఞను కొట్టివేస్తూ కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నట్టుగా చెబుతున్నాడు ఈ అధ్యాయంలో. కానీ మీరు నందిని పందిని నందిని ఏందయ్యా బోధ ఏంటిది తమ్ముడు? చిటికన్నా వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి నువ్వు. ఏమంటే ఇక్కడ నరహత్య చేయవద్దు, నరహత్య చేయబడి విమర్శనకు లోగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రంలో రాయబడిన మాట అది. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శనకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కఠినమైనది ఏది ఇప్పుడు? పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత చట్టమా, క్రొత్త చట్టమా? పాత ఛాయనా? పాత ఛాయ అంటే అర్థం ఏంటిది? ఛాయ తీసేస్తున్నాడు ఇప్పుడు. ఛాయ నీడను తీసేసి సర్వ పరిపూర్ణతను యేసుప్రభువు నేర్పిస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. అక్కడ నరహత్య చేయొద్దని మీకు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదిగా మోసే ద్వారా. అయితే ఇదిగో ఇక్కడిగో నేను ఒక మాట చెప్తున్నా. ఏంటిది? నేను మీతో చెబుతున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శనకు లోనగును. కోపపడుతున్నావు కదా వికేఆర్ని, కోపం బాగా ఉంది. ఈ గాబ్రియల్ అనబడుతున్న చిట్టి కన్నకు బాగా కోపం ఉంటుంది. ఈ కోపం వల్ల నువ్వేమవుతున్నావు అంటే దేవుని దృష్టిలో విమర్శనకు లోనవుతున్నావు. నీలో పగ, ప్రతీకారాలు, కోపాలు, ద్వేషాలు నీలో పెట్టుకొని ఉంటున్నావు గనకనే నాన్న గాబ్రియలు అలాగనే వికేఆర్ గారు మీరు విమర్శనకు లోనవుతున్నారు. గనక మీరు సహోదరుని పట్ల సరైనటువంటి ఆలోచన భావన కలిగిన వాడవగా ఉంటే వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలా. కానీ ఒక వీడియో అప్లోడ్ చేయగానే ఒక వ్యూవర్స్ పెరుగుతారని, ఆ తర్వాత నీకు వాచింగ్ అవర్స్ వస్తుందని, దాని ద్వారా ₹4 సంపాదించుకోవాలని ఆలోచనను డబ్బు పిచ్చి పట్టింది. అందుకే చందమామ కథలని బాగా అల్లాడు జేమ్స్ పాస్టర్ గారు నీ గురించి. ఇంకా నీవు సరైనటువంటి రీతిలో అనుసరించటం లేదు, దేవునికి ఇష్టలైన కుమారుడుగా ఉంటలేవు. దయచేసి నువ్వు మారాలని ప్రభుపేట మంచి మనసుతో కోరుతున్నాం. గనక విమర్శనకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణమర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కదలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము అంటున్నాడు. చూసారా? అంటే ధర్మశాస్త్రం నరహత్య చేయవద్దని అన్నది కానీ సహోదరునితో సమాధాన పడాలనే ఉద్దేశం ధర్మశాస్త్రంలో రాయబడలేదు. తర్వాత 26 వచనం, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము, లేని ఎడలు ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతలకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడదు, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెబుచున్నాను. 27వ వచనం, ఇంతకు నువ్వు ఒక మాట అన్నావు కదా, ఎవరు? గాబ్రియల్. ఏమంటున్నావు తెలుసా? నీవు పాత నిబంధనలో వ్యభిచారం చేయొద్దున్నది కదా, క్రొత్త నిబంధనలో వ్యభిచారం చేయమనా? అసలుకి పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత మీరు చెప్పటం లేదు, మేము చెప్పలేదా? ఎవరన్నారు?
సర్వ పరిపూర్ణత క్రొత్త నిబంధనలో ఉన్నది తప్ప పాత నిబంధన సర్వ పరిపూర్ణత లేదని బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు ఎన్నో ఆధారాలు. వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం గురించి అన్నావు కదా చిటికన్న గాబ్రియేలు. పాత నిబంధనలో వ్యభిచారం చేయొద్దు ఉంది, క్రొత్త నిబంధనలోనికి రాగానే వ్యభిచారం చేయమనా అని మేము చెప్పామా మీకు? అది ఎందుకు వక్రీకరిస్తున్న వాక్యాన్ని తమ్ముడు? చాలా తప్పమ్మా. దేవుని దృష్టిలో నువ్వు లెక్క చెప్పాలి, ఓకేనా? వ్యభిచారం చేయవద్దనని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతూ చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసి ఉన్నాడు కొట్టేస్తున్నాడు. వ్యభిచారము చేయవద్దు అంటే పాత నిబంధన గ్రంథములు వ్యభిచారము చేయకూడదు అని కదా అక్కడ. పాత నిబంధన గ్రంథములో వ్యభిచారము చేయటం అంటే ఒకరి శరీరము ఒకరు కలుసుకున్న తర్వాత, వారిద్దరు ఏకీభవించిన తర్వాత పాపములో, అప్పుడు అది వ్యభిచారంతో సమానం. మోహపు చూపుతో చూస్తే వ్యభిచారంతో సమానం కాదు పాత నిబంధన గ్రంథంలో. కానీ క్రొత్త నిబంధన అనబడుతున్న గ్రంథంలోనికి రాగానే ఛాయారూపకమైన విధురూపకమైనటువంటి ఆజ్ఞలను ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు కొట్టేస్తే ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? వ్యభిచారం చేయటం కాదు, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతూ ఎప్పుడైతే చూసావో ఆ స్త్రీతో నువ్వు వ్యభిచారం చేసినట్టే. ఎంత కఠినంగా ఉంది క్రొత్త నిబంధన! అక్కడ వ్యభిచారం చేస్తే పాపం, ఇక్కడ కంటి చూపుతో నువ్వు మోహపు చూపు చూస్తేనే పాపం. అప్పుడు చూడు, తన హృదయం దామతో వ్యభిచారం చేసిన వాడగును, నీ కుడి కన్నును నీ అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ ఎదురు నుండి పారవేయము. నీ దేహమంతా నరకంలో పడవేయబడకుండా నీ అవయములను ఒకటి నశించటం నీకు ప్రయోజనకరము కాదు అంటున్నాడు. అర్థమైందా? అంటూ ఏమంటుండే 30వ వచనంలో, నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతా నరకములో పడకుండా నీ అవయములో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కాదు. తన భార్యను విననాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రికం ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. అంటే ఒక భార్యను విడాలంటే ఏం చేయాలంట? పాత నిబంధన గ్రంథం ప్రకారంగా పరిత్యాగ పత్రం అన్నది ఇవ్వాలి అని రాయబడి ఉంటున్నది కదా. అంటే 32వ వచనం, నేను మీతో చెబుతున్నది ఏమనగా, వ్యభిచారమును బట్టి గాక, అంటే వ్యభిచారం బట్టి గాక అంటే వ్యభిచారాన్ని బట్టి తన భార్యను విననాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. ఒక స్త్రీతో నీకు వివాహమైన తర్వాత చావైనా బ్రతుకైనా సరే ఆమెతో నీకు బంధం, నాకు నచ్చలేదు, ఎరగలేదు, బుర్రగలేదు అనగాకు, అందంగా లేదు అనగాకు, ఒకసారి తాళు కట్టిన తర్వాత ఆ స్త్రీకి నువ్వు ఎప్పటి వరకు బద్ధుడవో తెలుసా? ఎప్పుడు వరకు తెలుసా? మరణ పరమంతరం వరకు నువ్వు ఆమెకు, తర్వాత ఆమె నీకు బద్ధురాలై ఉంటుంది. వ్యభిచార నిమిత్తం కొరకు కొంతమంది ఏం చేస్తున్నారంటే విడాకులు తీసుకుంటున్నారు. అలా తీసుకోవద్దంటుండే యేసుక్రీస్తు ప్రభువారు. ఒకవేళ వ్యభిచార నిమిత్తం కొరకు విడాకులు తీసుకున్నావంటే ఆ స్త్రీ వ్యభిచారంగా మార్చింది నువ్వే గనక. వ్యభిచారవంతులుగా ఎవడైతే మార్చాడో అలాంటి వారికి నిత్య రాజ్యం లేదు అంటున్నాడు. విడనాడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. విడనాడబడినటువంటి దానిని అంటే ఎవరైనా కానీ భర్తను వదిలేసి విడాకులు తీసుకొని చట్ట ప్రకారంగా జరిగించారు, ఎవరైనా వదిలేశారు, తిరిగి ఆ స్త్రీ నువ్వు వివాహం చేసుకుంటే అసలు దేవుని దృష్టిలో మహా నేరం, నువ్వు వ్యభిచారుడవే అంటుంది బైబిల్. ఎంత క్లారిటీగా యేసుక్రీస్తు ప్రభువు కొట్టేస్తున్నాడు. ఇంకా తర్వాత 37వ వచనం, 37, మీ మాట అవునంటే అవును, అవును, కాదంటే కాదని ఉండవలనని వీటికి మించినది దుష్టు నుండి పుట్టున్నది అంటూ తర్వాత ఏమంటుండు 38వ వచనములు, కంటికి కన్ను తర్వాత పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ధర్మశాస్త్రములో. అప్పుడు 39లో ఏమంటారు, నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాన్ని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. చూసారా? పాత నిబంధనలు కంటికి కన్ను, పంటికి పన్ను, కత్తికి కత్తి, చావుకు చావు, చంపటం, హత్యలు చేయటం, సహోదరుని నరికేయటం. కానీ క్రొత్త నిబంధనలు యేసుప్రభువారు ఏమంటున్నాడు ఇక్కడ, నీ కుడి చెంప మీద ఎవడైనా కొట్టాడో నువ్వు ఎడమ చెంప దిప్పు. దుష్టుని పట్ల నువ్వు ఎలా ఉండాలా, శత్రు పట్ల నువ్వు ఎలా ఉండాలా, ప్రేమానురాగాలు కలిగిన వాడై ఉండాలి అంటున్నాడు. ఇప్పుడు ఏది కరెక్ట్ చెప్పు, ఏది ఛాయ? పాత నిబంధన ఛాయ కాదా? కొట్టేయటం లేదు యేసుక్రీస్తు ప్రభువారు, కొట్టేసి నెరవేర్చడం లేదు యేసుక్రీస్తు ప్రభువారు. ఏం చదువుతున్నారు బైబిల్, ఎలా చదువుతున్నారు, ఏందో సమాజాన్ని మీరు వక్రీకరించి బోధ చేస్తున్నారే. ఏమండి వీళ్ళు ఒక మాట అంటున్నారండి, ఏంటంటే ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు అంటున్నాం. అది వాళ్ళు గళితు రాసిన పత్రిక 3:24 వచనం చూపిస్తూ, ఏమండి ఎందుకంటే గళితు రాసిన పత్రిక 3:24 గ్రంథ వచనములు చూపిస్తూ ధర్మశాస్త్రం అనేది బాలశిక్షకుడు. బాలశిక్ష అంటే అర్థం ఏంటి చెప్పు? బాలుడు అనబడుతున్న వాడు పాలు దాగుడు వాడుగా ఉంటున్నాడు కనుక
ఆ పాలు తాగుతూ అనబడుతున్నటువంటి బాలుడికి బలమైన ఆహారానికి మనం తగదు కనుక వాడు బాలశిక్షకుడు. పాత నిబంధన అది కూడా అది బాలశిక్షకుడే. పెద్దవాడు మెచ్యూర్ అయినటువంటి వాడు ఎప్పుడు క్రొత్త నిబంధన రాగానే మెచ్యూర్ అయినబడుతున్నాడు. జ్ఞానంలోనికి మనం ప్రవేశించాము కనుక పాత నిబంధన అనబడుతున్న ఛాయగానే మిగిలిపోతుంది. అంటే ఎవిడెన్స్ గ్రంథం క్రొత్త నిబంధనకు ఎవిడెన్స్ గ్రంథమే పాత నిబంధన గ్రంథం. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటిది? మీరు అంటున్నారు కదా ధర్మశాస్త్రం అంటే ఏంటిది? ఆదికాండం మొదలుకొని ఇదిగో మలాకి గ్రంథం వరకు ధర్మశాస్త్రం అనేది లేదు. లేవికాండము నిర్గమకాండము అనబడుతున్న వాటిల్లో ధర్మశాస్త్రం ఉంటుంది. అలాగని మీరేమంటున్నారు తెలుసా? విధిరూపకమైనటువంటి ధర్మశాస్త్రం ఉంటుంది, ఆచార ధర్మశాస్త్రం ఉంటుందని గాబ్రియల్ గారు అంటున్నారు కదా. విధిరూపకమైన ధర్మశాస్త్రం బలులు ఒక్కటే కాదయ్యా సహోదరుడా. విధిరూపకమైనటువంటి ధర్మశాస్త్రం, విధిరూపకం అంటే అర్థమైంది ఆజ్ఞారూపకమైనటువంటి ధర్మశాస్త్రం. ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఆజ్ఞారూపకమైనటువంటి ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటిది? బలు అర్పించుట, దశమ భాగములు, తర్వాత పండగలు, అమావాస్యాలు, పుణ్యములు, తర్వాత పర్ణశాలల పండగ, గుడారాల పండగ, ఏమండి అనేకమైన పండగలు ఇవి విధిరూపకంగా వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞపూర్వకంగా ఇవ్వబడినాయి. క్రొత్త నిబంధనలోని వచ్చిన తర్వాత మనకు పండగలైన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములు ప్రియులారా అక్కడ రాయబడి ఉంటుంది. ఏంటంటే అక్కడ పరిపూర్ణమైన జ్ఞానమందులో రాయబడి ఉంటుంది. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఇదిగో అన్నమ తర్వాత పండగ విషయంలోనైనను, తర్వాత ఆచార సంబంధమైన పనుల విషయంలోనైనను, అమావాస్య పుణ్యమ విషయంలోనైనను, మీరు పండగ విషయంలోనైనను ఏం చేయకూడదు. ఇవన్నీ ఏంటి? ఛాయ లాంటివి. అంటే ఏ ఛాయ? ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఛాయలవి. అంటే ఛాయ అలా వచ్చింది మనకు. ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే ఏర్పాటు చేయబడిందో ఆ ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞారూపకమైనటువంటి విధిరూపకమైన ఆజ్ఞలు దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. అలాగే ఆచార ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటిది? పండగలు, అమావాస్యలు, పుణ్యములు ఇవన్నీ ఆచారంతో కూడినటువంటి ఇవన్నీ వీటన్నిటిని యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలకు రాగానే వీటన్నిటిని కొట్టివేపిస్తున్నాడు. ఎప్పుడైతే మీకు ఒకటి అర్థం కావటం లేదు, ధర్మశాస్త్రం ఎప్పటి వరకు ఉందో తెలుసా అండి? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త. ఈ 4 సువార్తలో కూడా ప్రియులారా ధర్మశాస్త్రం ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి సందర్భాలు అవి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సందర్భాలు అవి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని కట్టుబాటు కలిగినటువంటి వారు. ఎలా కట్టుబాటు కలిగి ఉన్నవారు అంటే ప్రియులారా ఇదిగో మోసేకు ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఏంటి ధర్మశాస్త్రం? 10 ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రం ఒకటే కాదండోయ్, ఇంకా అనేకమైన ఆజ్ఞపూర్వకమైనటువంటి మాటలు ఉంటున్నాయి. ధర్మశాస్త్రం అంటే అర్థమేంటి? ధర్మాన్ని నివర్తించే శాస్త్రం. వీళ్ళకి అది కూడా తెలియదు. ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? ధర్మాన్ని నిర్వర్తించటం, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నెరవేర్చేదాననే ధర్మశాస్త్రము అంటాడు. క్రొత్త నిబంధన అంటే ఒడంబడిక. పాత నిబంధన అంటే పాత ఒడంబడిక, క్రొత్త ఒడంబడిక. పాత ఒడంబడిక ఏర్పాటు చేయబడినప్పుడు క్రొత్త ఒడంబడిక వచ్చిన తర్వాత కొత్త ఒడంబడికతో ఇంకా మనకు పని లేదు కదా. క్షమించండి, పాత నిబంధన ఒడంబడిక వచ్చిన తర్వాత ఎప్పుడైతే క్రొత్త నిబంధన ఒడంబడికడు వచ్చి ఉందో పాత నిబంధన అనబడుతున్న ఒడంబడికడితో మనకి పని లేదు. మనకు కావాల్సింది ఇప్పుడు క్రొత్త నిబంధన అనబడుతున్న ఒడంబడికలు మనం ఉంటున్నాము కనుక. ఎందుకంటే యూదుడైనను, గ్రీకు దేశస్థుడైనను, అన్యుడైనను, ఎవడైనను సరే, ఇప్పుడు గ్రీకు ఎవడైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన ప్రతి వాడు బాప్తిసం పొంది సంఘములో చేర్చబడాలి. ఎందుకంటే విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు కానీ ఏమండి ఆచార ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు కానివ్వండి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇవ్వబడి ఉన్నవి. ఇశ్రాయేలు ఎవరెవరు ఎక్కడి నుంచి వరకు ఏమండి ఎప్పుడైనా కానీ బైబిల్ గ్రంథం మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఏమంటే పితరుల కాలము, తర్వాత ప్రవక్తల కాలము, ఏమండి ఈ విధంగా మనం కాలాన్ని విభజించి మనం చదువుకోవాలి. ఇప్పుడు పితరుల కాలం అనుకో ఆదికాండం అనుకుందాం. పితరుల కాలం నిర్గమకాండంలో రాగానే ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత అందులోనే ఆజ్ఞపూర్వకమైనటువంటి ధర్మశాస్త్రం ఉంది. అలాగనే తన కొన్ని పండుగలకు సంబంధించినటువంటి ఆజ్ఞలు ఉంటున్నాయి. ధర్మశాస్త్రం అంటే అదే నేను చెప్తున్నా, ధర్మాన్ని పాటించటం, దేవుని ఆజ్ఞలు పాటించే ధర్మశాస్త్రం. ఎందుకు దేవుని ఆజ్ఞలు ఏంటి? ఇదిగో ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు గోనపట్ట కట్టుకోవాలి. మీరు బలులు అర్పించాలనుకుంటున్నప్పుడు ఇదిగో మీరు ఇలా ఇదిగో ఆ పరిశుద్ధ స్థలము, అదే ఆ తర్వాత ఆవరణము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది కనుక ఈ విధంగా ప్రత్యక్ష గుడారములు బలులు అర్పించాలంటే యాజకుడే చెయ్యాలి. అలాగని ఇంకా మళ్ళీ ఏంటి తెలుసండి,
అలాగనే మనము ఏదైనా కానీ ఇశ్రాయేలు ప్రజల కొరకు నిర్ణయించబడి ఉంటున్నాయంటే పండగలు, పర్ణశాల పండగ, గుడారాల పండగ, అదే అలాగని పులి రొట్టెల పండగ, ఏమంటే పెంతెకోస్తు పండగ, ఇవన్నీ పండగలన్నీ ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇవ్వబడినటువంటి పండగలు. వీటి ద్వారా దేవుడు ఏమైపోతున్నాడంటే అలసిపోయింది ఇవన్నీ ఇచ్చగానే. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే అండి, కేవలము వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రములు ఆజ్ఞపూర్వకంగా వాటిని ఆచరించేవారుగా ఉంటున్నారు కానీ హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞను గైకొని పాటించేవారుగా లేరు. అందుకే దేవుడు బాధపడి, దేవుడు దుఃఖపడి, అందుకే యేసుక్రీస్తు ప్రభువును లోకానికి పంపించి పాత నిబంధన అనబడుతున్న ఛాయను కొట్టివేసి కొత్త నిబంధన అనబడుతున్నటువంటి యొక్క గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. మరి ఇంత చక్కటి కొత్త నిబంధనకు నీవు నేను మనమందరం దాసోహలం. కొత్త నిబంధనలో రాయబడిన ఆజ్ఞలకు ప్రతి వారు లోబడాలి. పాత నిబంధన అర్థం ఏంటిదో తెలుసా? అందులో రాయబడిన మాటలు మనకు హెచ్చరిక లాంటివి. మన జీవితాల్లో మార్పు కలగజేయటానికి కొరకు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు శాపగ్రస్తులు అవుతున్నారో, మనము కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలనే ఉద్దేశంతో పాత నిబంధన గ్రంథం రాయబడినాయి. ఆయా ఇక్కడ నిర్గమకాండం నుండి మలాకీ గ్రంథం వరకు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి ఆచార ధర్మశాస్త్రం అది. ఏమండి, ఛాయా సంబంధమైన ధర్మశాస్త్రం. తర్వాత ఆది నిర్గమకాండం నుండి మలాకీ గ్రంథం, అదన్నీ ధర్మశాస్త్రం సంబంధించినవే. ఇప్పుడు ఎజ్రా గ్రంథం ఉందండి. ఎజ్రా గ్రంథంలో కూడా వ్రాయబడిన మాటలు మనం ఆలోచించగలిగినప్పుడు ధర్మశాస్త్రంలో ఏ సంగతులైతే వ్రాయించాడో, ఆజ్ఞారూపకమైన మాటలు ఏవైతే రాయించాడో, ఎజ్రా అనబడుతున్న ప్రవక్త నిలబడి అనేక మంది చదివి ప్రకటించేసేవాడు. ఆ విన్న తర్వాత వారందరికీ ఏం కలిగిందో తెలుసా? భయం, ఆశ్చర్యం, రోదన, కన్నీళ్ళు పెట్టుకున్నారు వానాడు వాళ్ళు. అంటే అర్థం ఏంటిది ఇక్కడ? అంటే ధర్మశాస్త్రం రాయబడిన మాటలే చెప్పి ఉంటున్నాడు ఎజ్రా ప్రవక్త. ఏమంటే ఒక శాస్త్రి ఆయన. అంటే అక్కడ అర్థం ఏంటిది? ఆ నిర్గమకాండం వరకు మలాకీ గ్రంథం వరకు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞారూపకమైన గ్రంథంలో రాయబడిన మాటలు చెబుతూ ఉంటున్నారు కనుక ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడో మత్తయి సువార్త 5:17 వచనాలన్నిటినీ ఆయన నెరవేర్చుకుంటూ కొట్టివేసుకుంటూ వచ్చి ఒక కొత్త చట్టాన్ని ప్రారంభించాడు. ఆ చట్టం ఎప్పుడు అప్లై అయిందో తెలుసా అండి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుంచి సంఘ చరిత్ర ప్రారంభమవుతుంది. ఇంకా చాలా సంగతులన్నీ వివరించటానికి, కానీ చెప్పటానికి, అలాగనే మీరు వినటానికి అంత టైము మీ దగ్గర సరిపోదు గనక ఇన్ని విషయాలు మీకు అర్థమయ్యాయని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్న ప్రియులారు ఏంటిదంటే, కొట్టివేశాడా లేదా అన్నదాని గురించి వీరంటుంటే కొట్టివేశాడా లేదా? కొట్టివేశాడయ్యా. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14 వచనం. మరి వారు మనసులు కఠినమలాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచియున్నది. నీకే ఎవరికి? గాబ్రియల్ తమ్ముడు, హెచ్చరిక నీకు దేవుడు తెలియపరుస్తున్నాడు. మళ్ళా చదువుతాను, బాగా విను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చిన ప్రియులార 14. మరి వారు మనసులు కఠినమలాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగు నిలిచి ఉన్నది. నేటి వరకు మోసే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయము ప్రభువునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఛాయ అంటాడు. ముసుగు అంటే అర్థం తెలుసా? ఛాయ తీసివేయబడుతుంది. ఇంకా నీవు ఎవరు? వికేఆర్ గారు, ఇంకా చాలా రెఫరెన్స్లని చెప్పడానికి ఇంతవరకు మీకు చాలా అనిపిస్తుంది నాకు మటుకు. ఎందుకంటే ఎక్కువ చెబితే ఎక్కువ లెంత్ అయిపోయింది అనుకో, వీడియో చూసేవారు తక్కువైపోతారు, వాళ్ళకి అంత ఓపిక అన్నది ఉండదు కనుక షార్ట్లో నేను చెప్పేస్తున్న ప్రియులారా. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు, 9494243251. ఓకేనండి. గనక ఇక్కడ పాత నిబంధన అనబడుతున్న ఛాయలో మనం ఉండకూడదు. పాత నిబంధన ఛాయను దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తీసేశాడు తండ్రి. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన అనబడుతున్న నూతన నిబంధనలో ఉంటున్నాము గనక, సర్వసత్యం అనబడుతున్న దానిలో ఉంటున్నాము గనక, సర్వసత్యం అనబడుతున్న క్రొత్త నిబంధనకు మనమందరం కట్టుబాటు కలిగి ఉండాలి. ఎందుకంటే పరలోక రాజ్యానికి చేర్చగలిగేది క్రొత్త నిబంధన మాత్రమే. పాత నిబంధన ఎందుకు ఉంచాడంటుంటే, ఇశ్రాయేలు ప్రజలు అనబడుతున్న వారు ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటిది? ధర్మాన్ని నిర్వర్తించకుండా, ఆజ్ఞలు అతిక్రమించే వారుగా ఉన్నాడు ఇశ్రాయేలు గనుకనే వారి మీదకి శాపం వచ్చేసింది. ప్రవక్త నోటులో నుంచి దేవుడు పలికించాడు, ఆయా ఆజ్ఞలు పలికించేసి వారిని కఠినంగా శిక్షించిండు. కానీ ఇప్పుడు మనకు అంత కఠినమైన శిక్ష లేదే. మనం కృపాకాలంలో ఉంటున్నామే. యేసుక్రీస్తు ప్రభువు దయ వలన మనకు అలాంటి శిక్ష రాకుండా మధ్యవర్తిగా యేసు ప్రభువు నుండి మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తున్నాడు. గనక దయచేసి
ఈ వీడియో చూసినటువంటి దేవుని పిల్లలు అనబడుతున్న వారు సత్యాన్ని గ్రహించి మూర్ఖంగా మాట్లాడుతున్న వారి యొక్క నోరును ముయించడానికి వీడియో తయారు చేశాను గనుక ఇదిగో అజ్ఞానం వీరి సంపూర్ణ పరిపూర్ణత లేనటువంటి వారు ఇలాంటి మూర్ఖులకు మీరు ఫాలోవర్గా కాకుండా వాక్యానికి ఫాలోవర్గా అండి, అంతేగాని అండి వ్యక్తులకు మనుషులకు ఫాలోవర్ కాకూడదని ప్రభుపేట కోరుచున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మందన ఛాయ 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 అంటే 39 పుస్తకాలు ఛాయ నీడ అది వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. పట్టించుకోవడం అవసరం లేదంటారు. దీని గురించి కొన్ని సంగతులు మాట్లాడదాం. తమ్ముడు దీని మీద ఏమైనా నీ ఆలోచన? ముందు కౌంటర్లు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, తర్వాత ఆయన మాట్లాడదాం. ఇప్పుడు అంటే పాత నిబంధన అవసరం లేదు అంటే ఇప్పుడు పాత నిబంధనలో దొంగతనం చేయొద్దని చెప్తుంది, ఇప్పుడు వదిలేద్దామా? వ్యభిచారం చేయొద్దని చెప్తుంది, వదిలేద్దామా? ఆ పాటిని మానేద్దామా? అది వేస్ట్ అనుకుంటే అది కొట్టివేయబడింది అంటే ఇప్పుడు వ్యభిచారం చేయొద్దు అని చెప్తుందని, కొట్టివేయబడింది అంటే ఇప్పుడు వ్యభిచారం చేయొచ్చనా? దొంగతనం చేయొద్దని చెప్తుంది పాత నిబంధన, కొట్టేసాడు కనుక ఇప్పుడు చేయమనా? అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు అర్థంగా కడుగుతున్నాను. పాత నిబంధన కొట్టివేయబడిందంటే పాత నిబంధనలు దేన్ని పాటించకూడదనా? ఇక్కడ అర్థమవడానికి నీ మాటల్లో నుంచి ఒకటి చెప్తాడు, నీ మాటలే. ఇక్కడ అర్థమవడానికి నీ మాటల్లో నుంచి ఒకటి చెప్తాడు, నీ మాటలే. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే హృదయం మీద ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. అంటే మోహపు చూపు చూస్తే తప్పు, వ్యభిచారం చేస్తే రైటేనా? అంటే వ్యభిచారం అనే ఆజ్ఞను అక్కడ తీసేశాడనా? కాదు కదా. అంటే వ్యభిచారానికి ముందున్న దీనే తీసేశాడు, అంటే నెక్స్ట్ వ్యభిచారం దాకా వెళ్ళొద్దని, ముందే తీసేసుకో అని. అవును. అలాగే అంటే ఇలా పాత నిబంధనలో చెప్పబడినవి, ధర్మశాస్త్రంలో చెప్పబడిన సంగతులను ఆయన మాట్లాడుతూ ఏ ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి, ఏవి తీసివేయబడ్డాయి అనేవి అలా వివరంగా చెప్పి పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్తే బాగుంటది. పాత నిబంధన వేస్ట్, పాత నిబంధన అంటే ఏ వాక్యాలు వేస్ట్ అని అడుగుతాను. అలా కాదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎలాంటి ఆలోచన, పాత నిబంధన కొట్టివేయబడింది అనగానే 39 పుస్తకాలు కొట్టివేయబడ్డాయి అనుకుంటున్నారు. కాదు. ధర్మశాస్త్రం గురించి మాట్లాడితే 3 ధర్మశాస్త్రాలు తమ్ముడు. అందులో ఆచార నియమాలతో కూడిన ధర్మశాస్త్రం కూడా ఉంది, విధులకు సంబంధించిన ధర్మశాస్త్రం ఉంది కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే